చాదర్ఘాట్ కాల్పుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోసారి విక్టరీ ప్లే గ్రౌండ్ కు క్రూజ్ టీం చేరుకుంది. ఆ పరిసరాల్లోకి మీడియాను అనుమతించడం లేదు. కాల్పుల ఘటనపై డీసీపీ చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బీఎన్ఎస్ 304, 109, 132 సెక్షన్ల కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పుల్లో గాయపడ్డ ఉమర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న డీసీపీల సమావేశానికి చైతన్య హాజరై ఆఫీస్కు రిటర్న్ అయ్యారు. కోటి వద్ద మొబైల్ ఫోన్ చోరీ చేస్తున్న విషయాన్ని డీసీపీ డ్రైవర్ సందీప్ గమనించారు. స్నాచింగ్ చేసి ఆటోలో ముగ్గురు పరారీ అవుతున్న విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. డీసీపీ ఆదేశంతో డ్రైవర్ ఆటోను వెంబడించారు. పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని నిందితులు గుర్తించారు. ఆటో నుండి దూకి ఉమర్ పరారయ్యాడు. ఉమర్ను డీసీపీతో పాటు ఆయన గన్మెన్ మూర్తి వెంబడించారు. ఉమర్ను పట్టుకునే ప్రయత్నంలోనే గన్మెన్ మూర్తి ఆయన వెపన్ కింద పడ్డాయి. ఉమర్ కత్తితో మూర్తిపై దాడి చేసే ప్రయత్నంలో డీసీపీ కాల్పులు జరిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఉమర్ హెల్త్ బులెటిన్ ఏంటి సిచ్యువేషన్ అంటే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. ప్రస్తుతం ఉమర్కి కేర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అతనికి 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక రౌండ్ పొట్టలోకి దూసుకెళ్లింది బుల్లెట్, మరొకటి చేతిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అతనికి వైద్యం అందిస్తున్నారు. అయితే మరొకసారి ఈరోజు క్లూస్ టీమ్ అధికారులు గ్రౌండ్లో క్లూస్ సేకరిస్తున్నారు. పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. క్లూస్ టీమ్ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నిన్న డీసీపీల సమావేశంలో సాయి చైతన్య అక్కడ పాల్గొని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దొంగలు స్నాచింగ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా డీసీపీ డ్రైవర్ చూడడం జరిగింది. ఆ వెంటనే డీసీపీకి విషయం చెప్పడంతో డీసీపీ ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆటోలో ముగ్గురు కూడా పారిపోయే ప్రయత్నం చేసి ఇటు చెదర్ఘట్లో నుండి విక్టోరియా గ్రౌండ్ వద్దకి వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఆటోలో పారిపోగా ఉమర్ ఇటువైపు వచ్చి ఒక బిల్డింగ్ పైకి వెక్కడం జరిగింది. అక్కడ డీసీపీ గన్మెన్ వెంటనే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో తోసేసి పోయడానికి ప్రయత్నించాడు. అతని దగ్గర ఉన్నటువంటి కత్తితో గన్మెన్ పై దాడికి ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన డీసీపీ గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ లాక్కొని 2 రౌండ్ల కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత కూడా గన్మెన్ పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి చైతన్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఇదే గ్రౌండ్లో రెగ్యులర్గా ఉంటూ ఉంటారు స్థానికులు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది నిన్న, మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నిన్న షూట్ అయిన వెంటనే మా ఇంటి పక్కన వాళ్ళు అందరు కలిసి ఫోన్ చేసి ఇక్కడ ఒక దొంగోడు వచ్చి ఇట్లా చాకు తీసుకొని మన గల్లీలోకి వచ్చేసిండు, ఇట్లా మన బిల్డింగ్ పైకి ఎక్కిండని చెప్పేసి ఫోన్ రాగానే నేను ఇక్కడ కాచిగూడలోనే ఉన్నాను. వెంటనే ఇమ్మీడియట్ పరిగెత్తి వచ్చేసరికి అప్పటికే వాడిని ఆటోలో తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. అప్పుడే చైతన్య సార్ గారు వచ్చి కారులో కూర్చోవడం జరిగింది. అప్పుడే వెళ్తున్నారు. సో నాకు మన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ మన చెదరాటు సర్కిల్ దగ్గర ఏదో సెల్ ఫోన్ దొంగతనం చేస్తుంటే అప్పుడే మన చైతన్య సార్ గారు డీసీపీ గారు ఏదో కమిషనర్ ఆఫీస్లో ఏదో మీటింగ్ వెళ్ళి వస్తుంటే అక్కడనే స్పాట్లో ఉండడం జరిగింది. గన్మ్యాన్ వెళ్ళి ఆపడానికి పోతే గన్మ్యాన్ పైనకి కూడా అతను చాకు తీసుకొని అటాక్ చేయడం జరిగింది. వెంటనే మన డీసీపీ గారు స్పందించి అక్కడ తనను పట్టుకోవడానికి ప్రయత్నంలో పారిపోయి మా ఇంటి గల్లీలో టెలివిజన్ హోటల్ గల్లీలో వచ్చి మన ఇంటి పక్క సందులో దూరిండు. అక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఆ పర్సన్ తెలియగా డెడ్ ఎండ్ నుంచి లోపలికి వచ్చి కానీ పక్కన మార్వాడి వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో దూకి బాల్కనీలో దూకి 2nd ఫ్లోర్లో వచ్చి దాక్కోవడం జరిగింది. ఇక సార్ అలానే వెంబడించేసి సారు గారు వాళ్ళ గన్మ్యాన్ కూడా వెంటనే ఆ బాల్కనీలో ఇక్కడ బిల్డింగ్ నుంచి ఆ బాల్కనీలో దుంకి వెంబడించడం జరిగింది. అక్కడ పైనుంచి అక్కడ కార్నర్లో దాక్కోవడం జరిగింది. వెనకాల గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఇల్లు బార్డర్లోనే గ్రౌండ్కు ఆ ఇంటికి చాలా బార్డర్ ఉంటుంది అది. సో అక్కడికి నుంచి రాగానే అతను మళ్ళా గ్రౌండ్లోకి దుంకే ప్రయత్నంలో అప్పుడే డీసీపీ గారు షూట్ చేయడం జరిగింది. అక్కడ చేతుకు మరియు వెనక ఈపు నడుము దగ్గర ఏదో బుల్లెట్ జరిగింది. తర్వాత వెంబడినే దుంకి లోపలికి వస్తుంటే పిల్లలు ఇక్కడ కొంతమంది ఆడుకుంటున్నారు. వాళ్ళు వెంబడినే ఎవరు దొంగ వచ్చి లోపలికి వచ్చిండని చెప్పేసి తనని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగితే అతను తెలియక
అక్కడ ఎంట్రన్స్ ఉందేమో అనుకుని ఆ కార్నర్లో వెళ్ళింది గ్రౌండ్లో. సో అక్కడ డెడ్ ఎండ్ ఉందని చెప్పేసి జాలీ పట్టుకొని చెట్టు పట్టుకొని మెయిన్ రోడ్లో దుంకే ప్రయత్నం చేశారు. అప్పుడే మన డీసీపీ గారు మళ్ళీ గన్మెన్ మళ్ళీ ఇంకా వెంబడినే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. వెంటనే పట్టుకొని అని అక్కడ మన కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ గ్రౌండ్లో చాలా మంది పిల్లలు ఉంటారు. నిన్న ఆడుకునే సమయంలో కూడా ఉన్నారా చాలా మంది ఘటన జరిగినప్పుడు? యాక్చువల్గా కరెక్ట్ 5-10 మధ్యలో జరిగింది. ఇంకా కొద్దిసేపు అయితే యాక్చువల్గా ముందు వస్తారు. యాక్చువల్గా ఈ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సో ఒకవేళ ఇన్కేస్ ఈ గ్రౌండ్ వర్క్ జరగకపోతే మాత్రం దాదాపు ఒక 100 to 120 మెంబర్స్ వరకు పిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాకర్స్ ఉంటారు. సో కొద్దిగా ఏంటంటే మనకు ఈ వర్క్ వల్ల కొద్దిగా జనాలు ఎవరు రాలేకపోయారు. ఇంకా లేడీస్ స్పెషల్గా మా ఎస్ఎంఎస్ గారు వాసులు అందరూ వృద్ధులు లేడీస్ అందరు ఇక్కడ వాకింగ్ 4:30కి వస్తారు. నిన్న కొద్దిగా మొన్న వర్షం పడింది తడిగా ఉంది అని చెప్పేసి కొద్దిగా లేట్ రావడం జరిగింది. సరే వాళ్ళు ఆ టైంలో ఉంటే ఇంకా ఏమనాదనం జరుగుతున్నదేమో తెలియకపోతుండేది. ఎందుకంటే అతను రౌడీ షీటరు ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయని చెప్తున్నాను. అతని చేతిలో నైఫ్ నైఫ్ పట్టుకున్నాక కూడా అందరినీ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందంట. చూసిరా మీరు అతను ఉన్నప్పుడు? లేదు, నేను అప్పటికి వచ్చే వరకు అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆ టైంలో వచ్చే వరకు మన డీసీపీ గారు అప్పుడే ఉండి కేర్ హాస్పిటల్కి వెళ్ళడం అదే టైంలో వచ్చాను నేను. అయితే నిన్న ఇదే గ్రౌండ్లో అంటే గ్రౌండ్కి ఇంటి వెనకాల నుంచి గ్రౌండ్కి దూకినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఫైరింగ్ చేయగానే గ్రౌండ్లోకి దూకేసి ఆ కార్నర్ ఏదైతే ఉంటుందో అక్కడ వైపు ఉండడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి సజ్జనార్ కూడా నిన్న స్పాట్కి వచ్చి కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ రోజు చాలా వందల మంది ఇక్కడికి పిల్లలు క్రీడలు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ నిన్న వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ కాల్పులు జరిగిన సందర్భంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ కాల్పులు జరిగినప్పుడు కూడా ఎవరైతే పట్టుకునే ప్రయత్నం చేస్తారో వారందరిపైన కూడా కత్తితో బెదిరించే ప్రయత్నం ఉమర్ చేశాడని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా నిన్న ఈ ఘటన జరగడం, ఇంకా ఆటోలో పారిపోయిన 2 నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఉమర్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు కాబట్టి కోలుకున్న తర్వాత తన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక పారిపోయిన ఆటో నెంబర్ను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి ఒక చేజింగ్ అనేది నిన్న జరిగింది. సినిమాల్లో చూస్తుంటాం మామూలుగా దొంగలు లైవ్లో దొరకడము, పట్టుకోవడము, ఫైరింగ్ చేయడము, అదంతా కూడా నిన్న రియల్గా ఇక్కడ చెదరగట్లో జరిగింది. దొంగ లైవ్గా స్నాచింగ్ చేసి పారిపోతుండగా పోలీసులు చూడడం, డీసీపీ అదే రూట్లో వస్తుండడంతో ఒక్కసారిగా అక్కడ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. 2 ఆటోలో పారిపోగా ఉమర్ మాత్రం ఆటో దిగి ఈ చెదరగట్టులోని విక్టోరియా గ్రౌండ్ పక్కనే ఉన్నటువంటి ఇళ్లలోకి దూరే ప్రయత్నం చేశాడు. అతనికి ఇక్కడ ఉన్న డెడ్ ఎండ్ తెలియకపోవడం వల్లనే ఒక ఇంట్లోకి వెళ్ళి 2nd ఫ్లోర్లో నక్కి ఉండడంతో అక్కడికి వెళ్ళి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ పట్టుకునే క్రమంలో అతని దగ్గర ఉన్న కత్తితోని తిరిగి దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపాడని చెప్పేసి కూడా నిన్న సిపి చెప్పడం జరిగింది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఉమర్ పైన రౌడీ షీటరు అనేక కేసులు ఉన్నాయి. ఇలాంటి రౌడీ షీటర్లు కావచ్చు, దొంగలు కావచ్చు, స్నాచర్స్ కానీ చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ ఘటన మరొక ముందే మళ్ళీ హైదరాబాద్లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దొంగలు ఏదైతే చోరీలు చేయడం, స్నాచింగ్ చేయడం, మళ్ళీ పోలీసులు కంటబడితే వారిని దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి డీజీపీ కూడా శివధర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు కానీ, దొంగలు కానీ, ఏదైనా రౌడీజం చేసిన వారు కానీ వారి ఆటలు సాగనివ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు. అందులో భాగంగానే నిన్న లైవ్లో దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే డీసీపీ గన్మెన్ పైన దాడికి ప్రయత్నించడం జరిగింది. దీంతోనే ఆటోలో చేజించి దాదాపు 3-4 కిలోమీటర్ల చేజింగ్ జరిగింది. మొత్తం ఇదంతా కూడా చెదరగట్ చౌరస్తా కొద్ది దూరంలో ఉంటుంది. ఆ చౌరస్తా నుంచి ఈ గ్రౌండ్లోకి వచ్చి ఒక ఇంట్లోకి దూరి అక్కడి నుంచి కిందికి ఫైరింగ్ జరిగిన తర్వాత ఈ గ్రౌండ్లోకి దూకడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి
స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపైన అయితే ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, డీసీపీ కంప్లైంట్ కాపీలో ఎటువంటి అంశాలు మెన్షన్ చేశారు, అలాగే 2 రౌండ్ల కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ఆమె ఎటువంటి వివరణ ఇచ్చారు కంప్లైంట్ కాపీలో? అంటే మొదటి రౌండ్ కాళ్ళపై కాల్పులు జరిపిన తర్వాత మళ్ళీ దాడికి ప్రయత్నించాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ గ్రౌండ్ ఏదైతే నేను గ్రౌండ్కి పక్కనున్నటువంటి ఒక బిల్డింగ్ పై నుంచి కిందికి దూకాడా, దూకిన క్రమంలోనే పూర్తిగా ఒక్కసారిగా అతను కింద పడిపోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ క్రమంలోనే మళ్ళీ కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే ఈ మళ్ళీ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అయితే డీసీపీ చైతన్య ఒక కంప్లైంట్ చేయడం జరిగింది సుల్తాన్ బజార్ పోలీసులకి. బషీర్బాగ్లో తాను మీటింగ్లో పాల్గొని తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్న క్రమంలోనే ఒక దొంగ మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. స్నాచింగ్ జరిగిన తీరును డ్రైవర్ సందీప్, డీసీపీ డ్రైవర్ సందీప్ చైతన్యకు చెప్పడంతో చైతన్య ఒక్కసారి వారిని ఫాలో అయి పట్టుకుందామని చెప్పేసి కూడా ఒక ఆటోలో నిందితులు 9395 అనే ఆటోలో పారిపోతుండగా వారిని ఆటో వెంబడించడం జరిగింది. ఆటోలో మొత్తం 3 ఉన్నట్టు కూడా గుర్తించారు. ఒమర్ను పట్టుకునేందుకు చైతన్య గన్మెన్ మూర్తి ప్రయత్నించాడు. ఆయన మూర్తిని పట్టుకునే క్రమంలో తనపై దాడి చేశాడని చెప్పేసి కూడా కంప్లైంట్లో చైతన్య తెలపడం జరిగింది. అదే సమయంలో మూర్తి వెపన్ కింద పడిపోవడంతో ఆ వెపన్నే డీసీపీ తీసుకొని ఫైరింగ్ చేయడం జరిగింది. అయితే బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా ఈ కంప్లైంట్ కాపీలో రాయడం జరిగింది. అయితే నేను మా గన్మెన్ 2 బిల్డింగ్లు ఎక్కి ఉమర్ను పట్టుకునేందుకు ప్రయత్నించాము. ఇదే క్రమంలో మా గన్మెన్ మీద కత్తితో దాడి చేయించుకు ప్రయత్నించాడని చెప్పేసి కూడా కంప్లైంట్ కాపీలో డీసీపీ చైతన్య మెన్షన్ చేయడం జరిగింది. గన్మెన్ని కాపాడేందుకే ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయాల్సి వచ్చింది. మొదట ఒక రౌండ్ కాల్పులు జరిపాము, కానీ ఆ రౌండ్లోనే కాళ్ళకి అంటే అతని ప్రాణానికి హాని జరగకుండా ఏదైతే కింది భాగంలో ఫైరింగ్ చేశారు. కానీ ఫైరింగ్ చేసినాక కూడా మళ్ళీ కత్తితో దాడికి ప్రయత్నించారు కాబట్టి మరొక రౌండ్ కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా డీసీపీ కంప్లైంట్ కాపీలో చేసిపారు. అయితే ఈ ఘటన పైన బిఎన్ఎస్ యాక్ట్ కింద 304, 109, 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేశారు. అయితే తుపాకుల మూత ఏదైతే నిజామాబాద్ ఇటు హైదరాబాద్లో కూడా దొంగలు తప్పించుకునే క్రమంలో తిరిగి పోలీసులపైనే దాడికి ప్రయత్నించే క్రమం చేశారు కాబట్టి పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనను కూడా చాలా సీరియస్గా తీసుకొని స్నాచర్స్, ఎందుకంటే మొబైల్ స్నాచింగ్ అనేది హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోయింది. ఖరీదైన సెల్ ఫోన్లని స్నాచింగ్ చేసి ఇతర రాష్ట్రాలకి తీసుకెళ్లి అమ్ముతున్నటువంటి ముఠాలను గతంలో హైదరాబాద్ పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇటు రౌడీ షీటరు, 2 పారిపోయిన దొంగలు కూడా హైదరాబాద్లో తరచూ మొబైల్ స్నాచింగ్ చేయడం, మొబైల్ పోయింది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు కాబట్టి వాటిని ఎక్కువగా చోరీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరు మొబైల్ పోయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అది ఎఫ్ఐఆర్ చేస్తాము, ఖచ్చితంగా మొబైల్ని ట్రేస్ చేసి అందిస్తామని చెప్పేసి భరోసా కల్పించడంతో కంప్లైంట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ మొబైల్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాలపైన కూడా గతంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఫైరింగ్ కూడా గతంలో సికింద్రాబాద్లో కూడా ఒక ఫైరింగ్ జరిగింది. ఆ దొంగలు వచ్చి పట్టుకునే క్రమంలో అంటే స్నాచింగ్ చేసే క్రమంలోనే ఒక డెకాయ్ ఆపరేషన్ లాగా పోలీసులు చేశారు. వాళ్ళు దొంగలు వచ్చి స్నాచింగ్ చేసే క్రమంలో రిటర్న్ మళ్ళీ ఫైరింగ్ చేయడం జరిగింది. అలాంటిదే ఇప్పుడు లైవ్లో డెకాయ్ ఆపరేషన్ కూడా కాదు, ఇది డైరెక్ట్ లైవ్లోనే చోరీ చేసి పారిపోతున్న దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఫైరింగ్ జరిగింది. థ్యాంక్ యూ సురేష్.